నేను ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే, వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు, మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా, అందరూ బాగుండాలి, దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు. మూడో కొటేషన్, జరా భద్రం భయ్యా, మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అంటే స్పీడ్గా నడపద్దు, ర్యాష్గా నడపద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి. ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు. ఎవరన్నా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు, ఎవరన్నా పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు. అంతేకాదు, విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు దగ్గరికెళ్ళి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి, ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు. ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి. అప్పు చేసి కొన్నాను, నన్ను చూసి ఏడవద్దు అని చూసావిడు. అప్పు చేసి కొన్నాను, నన్ను చూసి ఏడవద్దు. ఇంకోటి, హాయ్ అని ఆశ పెంచొద్దు, బాయ్ అని బాధ పెట్టద్దు. అంటే ఎప్పుడు ఆటో వెనకాల బండి ఉంటే నవ్వుతూ ఉంటాం. సమాజం పట్ల మాకున్న బాధ్యత తెలుస్తుంది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు. అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. ఆనాడు ఆటో డ్రైవర్లు నాకు చెప్పింది ఒకటి, కుడి చేతిలో 10,000 పెడతారు, ఎడం చేతిలో 20,000 రూపాయలు లాగేస్తారని. అరే ఎట్లా లాగుతున్నారో భయ్ అని అడిగా. గ్రీన్ ట్యాక్స్ పెంచారు,